ఒక వ్యక్తి లక్షలు వసూలు చేశాడు. బాధితులకు అనుమానం రాకుండా ఆర్డీఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలు కూడా అందజేశాడు. అయితే ఇండ్లు వచ్చాయనే ఆనందంతో అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడడంతో బాధితులు లబోదిబ్బోమన్నారు. రాజేంద్రనగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి 4 లక్షల దాకా ఖర్చవుతుందని అడ్వాన్స్ 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల చొప్పున 20 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ కేటాయించినట్లుగా ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు కూడా అందజేశాడు. ఆ పత్రాలు చూసి తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయని ఎంతో సంతోషించారు. వెంటనే తమకు కేటాయించిన ఇండ్లను చూసేందుకు వెళ్లారు వాళ్ళంతా. అదంతా బోగస్ అని తేలడంతో ఆర్డీఓలను కలవక తాము ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జోన్ సిపిఎం పార్టీ కమిటీ మెంబర్ని. వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి గత 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరం వచ్చి కృష్ణానగర్, వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటా ప్లంబింగ్ పనులు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వలస కూలీలు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేవు. ఇళ్ల మీద ఆశతోటి ప్రసాద్ ల్యాబ్లో పనిచేసే ఆవుల నాగరాజారెడ్డి అని చెప్పి వార్డు బాయ్గా పనిచేస్తాడు. ఆయన ఆఫీస్ బాయ్గా ఆయనని నమ్మారు. నేను అందరికీ ఇల్లు ఇప్పిస్తాను, మున్సిపల్ ఆఫీసర్ నాకు తెలుసు, ప్రదీప్ రెడ్డి అనే అతను నాకు బాగా తెలుసు అని చెప్పి అతన్ని చూపించేసి ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల రూపాయలు బేరమాడాడు ఒక్కొక్క ఇంటికి. వీళ్ళు ఇప్పుడు వచ్చే డబ్బులతోటి హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేక ఏదో ఒక ఇస్తామన్నారు, పోతే పోనీ అది 8-9 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు మనకి 4 లక్షలకే వస్తుందని చెప్పి ముందు అందరూ కూడా దాదాపుగా 11-12 మంది